దేవుడు తన మహాకృపను బట్టి మనకు అనేకమైన మేలులు చేశాడా? చేస్తూనే ఉన్నాడా? చేస్తూనే ఉన్నాడు. అన్ని మేలుల్లో ప్రతిరోజు మనం పొందుకునే ఒక అత్యుత్తమమైన మేలు ఒకటి చెప్పండి. ఊపిరితో ఉన్నాం, బ్రతుకు అని సెలవిచ్చాడు దేవుడు. ఈరోజు దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ సెలవు లేని వాళ్ళు అక్కడే ఉండి అతుక్కుపోయి ఉన్నారు. సెలవు లేని వాళ్ళు లేవలేదమ్మా. ఈరోజు చాలా పనులు పెట్టుకున్నారు, ఈరోజు ప్రయాణాలు పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు వెళ్ళి లేపితే లేవలేదండి. లేపిన వాళ్ళు గుండె పగిలిపోయింది. అర్థమైందా? అది జ్ఞాపకం చేసుకో, దేవుడు నీకెంత మేలు చేశాడు అర్థమైంది కదా. ఈరోజు బ్రతుకు అని మంచం నుంచి లేస్తుండగానే సెలవు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కదా. అందుకని వెంటనే మంచం దగ్గరే మోకరించి మంచం మీద కూర్చొని, లేకపోతే ఏదోలాగా నీ పరిస్థితి ఎట్ట ఉందో అలాగా నీకైతే కాళ్ళు ఊగుతాయి. మరి మాకు నడువు కాళ్ళు అంటున్నాం కాబట్టి మేము ఏం చేస్తుంటే కొంచెం అంగదీస్తాం అనమాట. అలాగా ఏదోలాగా ప్రభువా ఈరోజు బ్రతకమని సెలవు ఇచ్చాడు. ఆయన సెలవు లేకపోతే మేము ఎక్కడో ఉందాం కదా, ఏ యోగ్యతను బట్టి ఈరోజు బ్రతకమని సెలవు ఇచ్చాడు ఆయన అని చెప్పి ఆయన కృతజ్ఞతలు చెల్లించి బ్రతకాల్సిన స్థితి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఏదేమైనప్పటికీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండండి. చేసిన మేలు కృతజ్ఞత కలిగి లేకపోతే నువ్వు కృతజ్ఞుడివి అంటున్నాడు. కృతజ్ఞుడు పదం తెలిసిన కృతజ్ఞత కలిగి ఉండడం కృతజ్ఞుడు అని ఉండడు. దానికి అసలు పదం ఏంటంటే విశ్వాసఘాతకం. ఈ పదాలన్నీ బైబిలే ఉపయోగించింది, దేవుడు ఉపయోగించాడు, పరిశుద్ధాత్ముడు చెప్పాడు. విశ్వాసఘాతకం, విశ్వాసాన్ని ఘాతకం అంటే అఘాతంలో తొక్కేస్తున్నాం అనమాట. చేసిన మేలు ఏమండి, ఎన్నెన్ని మేలు అసలు జ్ఞాపకం చేసుకుంటే నీ ఊహకు అందని ఎన్నో ఉన్నాయి. ఊహకు అందిని అందరిని జ్ఞాపకం చేసుకో అంటే నేను ఎప్పుడు విచారిస్తూ కూర్చోమని చెప్పలేదు. మన పిల్లలు అలా కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఏమండి, పిల్లల కోసం ప్రాకులేని వాళ్ళ బాధ గుర్తురాదా? కానీ దేవుడు నాకు ఇచ్చేదే అని కృతజ్ఞత. నీకు దేవుడిచ్చిన పంటను బట్టి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన పంట ఏంటంటే సంతానం, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ని బట్టి, తిండి లేకపోవడం మంది అవహరిస్తున్నారు, రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు. అర్థమవుతుందండి? వాళ్ళని బట్టి, ఆహారాన్ని బట్టి ఏమండి, సురక్షితమైన ప్రాంతం మంది, సురక్షితమైన ప్రదేశంలో జీవిస్తున్న దాన్ని బట్టి ఇలా చెదురుమదురు వార్తలు వింటున్నావు. ఇక్కడ ఒక వార్త విన్నావు కదా, ఒక వార్త నిన్న పాస్టర్ల మీటింగ్ అయింది, సెకండ్ సాటర్డే పాస్టర్ల మీటింగ్ అయింది, తెలుసు కదా, అవుతుంది తెలుసు కదా. అందులో ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఈ వేటకు మా మరిది గారు చనిపోయి 15 రోజులు అయిందండి అని. మేమంతా వింతగా విన్నాము, 15 రోజులు అయిందండి అని. ఏమి లేదండి, మా ఊర్లో మా చుట్టం ఒకడు చనిపోయాడని చూడటానికి వచ్చాడండి. చూసి ఆ కార్యక్రమం అయిపోయి తిరిగి వెళ్ళిపోతాడండి. అది అవతలకి వెళ్ళిపోతే ఇంకా బస్సు ఎక్కిడమే, బస్సు అవతల ఆగింది. ఆ బస్సు ఎక్కిడమే ఇలా రోడ్డు దాడుతున్నాడండి. పూలమైన వచ్చి కొట్టేసిందండి. అక్కడికక్కడే చచ్చిపోయాడండి. ఎక్కడికి వెళ్ళాడు, ఏమైంది? ఇలాంటి వార్తలన్నీ వింటుంటే అసలు ఏం జరుగుతుంది అసలు లోకంలో? వెంటనే ఆయన ఎదురుకుంటే బెండ్ అయ్యి థ్యాంక్ఫుల్గా ఉండాలి కదా, కృతజ్ఞతగా ఉండాలి కదా. ఏమంత స్కాలర్స్, ఏమంత మెరిట్ ఉందని మనం ఉంచాలి దేవుడు? అసలు చేసిన మేలులు కాదు, ఇచ్చే ప్రాణం కోసం కృతజ్ఞత కలిగి ఉండండి అంతే. దేవుని చేసే మేలుల కోసం కాదు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఆశించద్దు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతగా ఉండండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి? యోబు అంటాడు, సర్వశక్తుడు నాకు తోడుగా ఉన్నాడు. అయితే ఏమైంది అంటే, ఏమైంది మా కుటుంబం అంతా మేము ఉన్నాం అంటున్నాడు అంతే. దేవుని స్తోత్రం. కుటుంబం అంతా కలిసి ఉన్నందుకు దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని ఆటలకి కృతజ్ఞత చెల్లించాల్సి ఉండి అట్టి జ్ఞానం లేకపోతే
ఉంటే దేవునికి అస్తమాట నచ్చమండి. మనం దేవునికి అస్తమాట నచ్చం. ఆయన మెచ్చాలి, నచ్చాలి, ఆయనకి నచ్చాలి మనం, ఆయన మెచ్చాలి మనం మనల్ని. దేవుని స్తోత్రం కలిగి అలాంటిదే ఒక ఉదంతం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. సమూయేలు గ్రంథం అంతా కూడా మంచి ఆత్మీయ ఆహారము పుట్ట. దేవుడు ఇది కూడా సారి వచనం వెంబడి వచనాన్ని ఆత్మీయ అభివృద్ధి కొడుకుల్లో మనకు నేర్పాడు. 25వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కర్మేలులో మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకే పోయి ఉండెను. అతని పేరు నాబాలు. ఆస్తి వివరాలన్నీ చెప్పి చివరిలో పేరు చెప్పాడు. ఏం పేరంటే అతని పేరు నాబాలు. గుర్తుపెట్టుకుంటారు కదా, అతని పేరు ఏం పేరండి? నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై, ఎలాంటిదంట? సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి, క్రియలను బట్టి చూడగా, ఇందాకంతా ఆస్తిని బట్టి చెప్పాడు నాబాలు పేరు, ఇప్పుడు క్రియలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడు. క్రియలను బట్టి ఏంటంట? మోటువాడు, దుర్మార్గుడు. అంటే దేవుని వాక్యము మనకు ఒక విషయం తేటతెల్లం చేస్తుంది. సమాజంలో మనం జీవించే విధానాన్ని బట్టి మనకు ఒక హోదా, మన మానసిక గుణగణాలను బట్టి మనకు ఒక హోదా ఉంది. అర్థమైందండి? అర్థమైన వారు మాత్రమే చేయి చూపించండి. మరొకసారి చెప్పండి. సమాజంలో మనం బ్రతుకుని బట్టి ఒక హోదా, మానసిక గుణగణాలను బట్టి ఒక హోదా ఉంది. అర్థమైంది కదా? ఉదాహరణకు జక్కయ్య బహు ధనవంతుడు, కానీ జక్కయ్య మీకు తెలుసా అంటే ఆడేందుకు తెలియదు, దుర్మార్గుడు. అది అతని హోదా. నీ మానసిక స్థితిని బట్టి సమాజంలో నీకు ఎలాంటి హోదా ఉందో అది చాలా ముఖ్యం. నాబాలు హోదా దుర్మార్గుడు, మోటువాడు. ఆస్తుంది, ఎవరు కావాలి? గొర్రెలున్నాయి. దేవుడు అంటున్నాడు, నాకు నేను ఇచ్చినవి నాకేం అవసరం లేదు, కానీ ఆడు మనసు బాగాలేదు. దేవుని స్తోత్రం. నాబాలు ఇలాగ పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే చూడండి అక్కడ ఏం జరిగింది అంటే 7వ వచనం, 5వ వచనం నేను చదువుతున్నాను, లేకపోతే 4వ వచనం నుంచి చదువుతున్నాను, మీకు అర్థమయ్యేలా. సమయం చాలా తక్కువ ఉంది, అందుకని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరి వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విన్నాడు. ఏం చేస్తున్నాడంట? గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. కత్తిరించి ఏం చేస్తాడండి? అమ్ముతాడు. అంటే అర్థం ఏంటంటే ఉన్ని పరిశ్రమకు ఇతడు ఉన్నిని అందిస్తాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు కత్తిరిస్తున్నాడంటే అర్థం ఏంటి? చక్కగా కత్తిరించవలసిన అంతగా ఎదిగింది, అవునే కదా? అంటే ఇప్పుడు కత్తిరిస్తే వెంటనే అక్కడ పరిశ్రమకి, ఫ్యాక్టరీకి ఇచ్చేస్తే ఆయనకి డబ్బులు వస్తాయి. అంటే ఇప్పుడు నాబాలు ఏ స్టేజ్లో ఉన్నాడు? నాబాలు గొర్రెలు ఏ స్టేజ్లో ఉన్నాయంటే ఫలించి డబ్బు చేతికి వచ్చే స్థితిలో ఉన్నాయి. అర్థమవుతుందా? ఆయన ఇంకా ఏం నాటట్లేదు, వెతట్లేదు. ఇప్పుడు కాదు పెంచింది, ఇప్పుడు కాదు గొర్రెలు కొనింది. పంట చేతికి వచ్చి డబ్బులు చేతికి వచ్చే స్థితిలో ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పండి, ఫలించే స్థితిలో ఫలిస్తున్నాడు. తెలుస్తుంది. దావీదు ఈ విషయం విన్నాడు. నాబాలు రేపు ఇది ఫ్యాక్టరీకి వేసేస్తే అతనికి చాలా డబ్బులు అందుతాయి అని చెప్పి, అప్పటికి దావీదు ఎక్కడున్నాడు అంటే అరణ్యంలో ఉన్నాడు.
దావీదు వెనక ఎంతమంది ఉన్నారు అంటే 400 మంది ఉన్నారు. ఇంతమందిని పెట్టుకొని కొంచెం పోషణ కష్టం ఉంది కదా, అవును కదండి. వాళ్ళ అరణ్యంలో ఏమైనా వండుకున్నారని ఎప్పుడైనా విన్నామా మనం? లేదు, ఆకులు అలవలు తిని బ్రతికారండి. ఏమో దావీదుకి ఏమనిపించిందో, ఈయన ఇంత ఫలించే స్టేజ్లో ఉన్నాడు కదా అని చెప్పి దావీదు ఏం చేశాడు చూడండి. 5వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వేలు పెట్టుకొని చూసుకోండి. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా, నేను మీరు కర్మేలులకు నాబాల్ దగ్గరికి పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి, కుశలము అంటే ఆ రోజుల్లో అర్థం శ్యామ్, కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారా అది ఇది అని అడగండి. అడిగి ఆ భాగ్యవంతునితో, అతను ఎవరైందండి? భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి నీకు క్షేమములుగా అని పలికి ఈ వర్తమానం తెలియచెప్పండి. ఏంట వర్తమానం? నీ యొద్ద గొర్రె బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినపడెను. నీ గొర్రె కాపర్లు మా దగ్గర ఉంటున్నప్పుడు మేము వారికి ఏ కీడు చేయలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పనివారిని నువ్వు అడిగితే వారు కూడా అదే మాట చెప్తారు, దావీదు వారి సైన్యం చాలా సహాయం చేశారనే చెప్తారు. కాబట్టి నా పని వారికి దయ చూపించి ఈ శుభదినమున మేము మీ ఇంటికి వచ్చాం కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్లు మా దాసులకు నీ కుమారుడైన దావీదునకు ఇవ్వయ్యా, ఏదన్నా ఇచ్చి పంపించయ్యా. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి అతని మాటలన్నింటినీ నాబాలుకి తెలియచేసి ఆడ కూర్చున్నారు. మీకు అర్థమైంది ఏం జరిగిందో? అర్థమైందా? ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెబొచ్చు కత్తిరించుకుంటున్నాడు, రెడీగా ఉన్నాడు ఫ్యాక్టరీ పంపించడానికి. ఈ లోపల దావీదు ఏం చెప్పాడంటే, బాబు నాబాల్ దగ్గరికి వెళ్తారు కానీ రండి అని. వెళ్ళి ఏం చేయాలయ్యా? బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి అని అడిగి, నాబాలు మేము అరణ్యంలో ఉన్నప్పుడు మీ పశువుల కాపర్లు గొర్రెలు కాసుకొని అక్కడికి వచ్చారు. వాళ్ళు మా దగ్గర ఉన్నంత కాలం మేము వారికి ఏ హాని చేయలేదు. తర్వాత వాళ్ళు కాసే గొర్రెలకి మేము రక్షణగా ఉన్నాం, మేము కాపుదలుగా ఉన్నాం, వాళ్ళతో మంచిగా ఉన్నాం. మా ధైర్యాన్ని బట్టి వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ విషయం మీ పని వాళ్ళు అడుగు, కావాల్సి వాళ్ళే చెప్తారు. కాబట్టి మా మీద దయదలిచి నా పనివారిని దగ్గర పంపిస్తున్నాను. నా దాసుని యందు నీ కుమారుడైన నా యందు, చూసావా నాబాలుకి దావీదు ఏం చేసుకున్నాడండి అంటే, నన్ను కొడుగ్గా భావించు, నన్ను కొడుగ్గా భావించి నాకు ఏదన్నా కొంచెం ఏదైనా ఇచ్చి పంపించయ్యా, నువ్వు ఫలించే స్టేజ్లో ఉన్నావు కదా అని అడిగాడు. అడిగితే నాబాలు చెప్తున్నాడు చూడండి, అందంగా చెప్తున్నాడు సమాధానం చూడండి. దావీదు ఎవరు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు నాకు తెలియదు. యెష్షై కుమారుడు ఎవరు? తమ యజమానులు విడిచి పారిపోయిన దాసుడా. అంటే సౌలును విడిచి వెళ్ళిపోయాడు కదా. ఎందుకు వెళ్ళిపోయాడు? ఏకేం తెలుసు ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రాణాల చేత పట్టుకుని వెళ్ళిపోయాడు. సౌలుకి దావీదు చేసిన ద్రోహం ఏంటి? ఏమీ లేదు. గొలియాతుని హతమార్చి రాజ్యాన్ని అంతటినీ కాపాడాడు. ఈ మేరంతా అతను తెలిసి మాట్లాడుతున్నాడో తెలివి మాట్లాడుతున్నాడో కానీ తమ దాసుని విడిచి చెప్పండి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగన వారికి ఇస్తానా అని చెప్పాడు. నాకు అతను ఎవరో తెలియదు, నేను ఇస్తానా అంటున్నాడు. కావలిస్తే నీ పరివారం అడిగయ్యా అంటున్నాడు కదా దావీదు. నీ కుమారుని అనుకోయ్యా అంటున్నాడు. నాకేమన్నా అంటే ఆ షీరింగ్ అంటారు దాన్ని, ఆ వెంట్రుకలు తీసేదాన్ని. అది చేసేటప్పుడు అక్కడ పెద్ద పనివాళ్ళని పెట్టుకుంటారు. ఆ పనివాళ్ళకి అందరికీ మాంసాలు అవి వండి పెడతారు కదా. మరి దాన్ని బట్టి వాక్యాన్ని బట్టి అదే కదా తెలుస్తుంది. అయితే ఇప్పుడు నా పనివాళ్ళ కోసం నేను ఏర్పాటు చేసుకున్న దాంట్లో నీకు ఇవ్వనా? నాకు నువ్వెవరో నాకు తెలీదు ఓ అన్నాడంతే. నేను స్తోత్రం కలగదు. అది విని దావీదుకి కోపం వచ్చింది. దావీదు పనివారు వెళ్ళి, నాయన నాబాలు ఇట్లా అన్నాడు, ఇలా ఇలా చేశాడు అని చెప్పారు. వినండి, సమయం అయిపోతుంది కదా. చేశాడు అని చెప్పారు. దావీదుకి కోపం వచ్చింది. పదండ్రా బాబు నాటి సంగతి తెలిసేద్దాం అనేసి దావీదు బయలుదేరాడు. బయలుదేరితే ఇదంతా అక్కడ ఒక పనుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారండి? ఒక పనుడు చూస్తున్నాడు. ఆ పనుడు వెళ్ళి పరిగెట్టి వెళ్ళి
వాళ్ళ ఆవిడ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? అయ్యా అమ్మా, మన సార్ ఉన్నారు కదా, ఎవరు? మీ ఆయన గారు, మా దాసుడు, మా యజమాని ఉన్నారు కదా, ఆయనకి చాలా తలపిరిసి ఎక్కువ, నీకు తెలుసు కదమ్మా. దావీదేమో ఇంత వందనంగా మాట్లాడమని పంపిస్తే మనమేమో అరణ్యంలో ఉన్నప్పుడు అది ఎంతో మేలు చేశారమ్మా, అది లాభాలు కూడా చెప్పాము, అది మా అందరికీ తెలుసుండి ఇప్పుడు అతను నీ దాసులు అనుకో, నీ కుమారుడు అనుకో అని బతిమాలితే ఆడేవాడు ఈడేవాడని చెప్పేసేసి నాకెవరు తెలియదు, నేను ఎవరికి ఇవ్వక్కర్లేదు, నా మొహం తెలియని వాళ్ళకి నేను ఏమను అంటున్నాడు. ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాడు. ఏమంటాడు? తమ దాసుని విడిచి వెళ్ళిపోయిన వారికి ఇస్తానా అంటాడు. చూసేవా? అంటే ఇన్ఫర్మేషన్ అంతా నీకు తెలుసు, తెలీదు వస్తాడు కదా. ఇప్పుడు ఎందుకు ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుందమ్మా, అందరూ వెళ్ళారు, ఆయనే వచ్చేస్తున్నాడు యుద్ధానికి, ఆయనే వచ్చేస్తున్నాడు, ఈయన అంతా తెరిచేదని వచ్చాడు. దావీదు గారు వచ్చాడంటే నా పని మిగలదమ్మా మనకి, పదా ఏదో చెయ్యు అని అంటే ఈవిడ వెంటనే ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ పట్టుకుని గాడిదల మీద వేసుకుని బరువులు వేసుకుని వెళ్ళిపోయింది. ఎదురు ఆడవు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఆయన వచ్చేస్తుంటే దారిలో వెళ్ళి కలుసుకొని వాళ్ళంత దూరంలో ఉంటాడు కానీ దిగిపోయి ఆయన మీద, ఆయన పాదాల దగ్గర, గుర్రాల పాదాల దగ్గర పడిపోయి, వాళ్ళ పాదాల దగ్గర, వాళ్ళ గుర్రాలు లేవు, అరణ్యంలో ఉన్నారు కదా, వాళ్ళ పాదాల దగ్గర పడిపోయింది. దావీదా 28వ వచనం, 27వ వచనం చూద్దాం. చూడండి, 25వ వచనాన్ని నేను చదువుతున్నాను, వినండి. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టద్దు, అతన్ని ఏం పట్టించుకోద్దయ్యా, అతనేమి అదండి. మనం ఇలాంటి ఆడవాళ్ళు ఈడవాళ్ళని పెడసల మాట మాట్లాడామనుకోండి, జనాలు పట్టించుకోరు. అర్థమవుతుందా? వాక్యం అట్లా చెప్తుంది. ఏమని చెప్పింది? ఇవి వెళ్ళి మా ఆయన గారిని ఏమనుకోద్దమ్మా అనలేదు. దుష్టుడైన నాబాలని లక్ష్య పెట్టకు, ఆ మాటలు పట్టించుకోకు. ఏం చేయాలంట మరి? అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదయ్యా, ఆ పనివారు నాకు కనిపిస్తే నేను అన్నీ ఇచ్చి పంపిద్దునమ్మా అంటుంది. దేవుని స్తోత్రం. చూసావా? మగవాడి ఇంట్లో అలా ఉంటే ఆడవాళ్ళు ఎట్లా ఉండాలో చూసినావా? ఇది రివర్స్ కేసు కూడా ఉంది బైబిల్లో. దేవుని చిత్రం అయితే మరొకసారి చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు ఎట్లా ఉంటే మగవాళ్ళు ఎట్లా ఉండాలి? అర్థమవుతుందా? ప్రతి విషయానికి కూడా ఎలా ఉండాలంటే అసలు సూటిగా చెప్తా వినండి. 28వ వచనం, నీ దాసులలో నా తప్పు క్షమించు, నా ఏలినవాడా, నీవు యెహోవా యుద్ధమును చేయుచున్నావు కనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును, నీవు బ్రతుకు దినములన్నిటకు నీకు అపాయము కలగకుండును. దేవుని స్తోత్రం కలిగిన. ఇవిడేమంటుందంటే నా తప్పు క్షమించు అంటుంది. ఎవరు తప్పు చేశారు? అసలు ఎవరు తప్పు చేశారు చెప్పాలి? నాబాలు తప్పు చేశాడు. ఈవిడ వచ్చి ఏమంటుంది? నా తప్పు క్షమించయ్యా అంటుంది. అంటే మగవాళ్ళు అలా ఉంటే ఆడవాళ్ళు ఇలా ఉండాలి అని ఎందుకు అంటున్నానంటే, కుటుంబ భారమంతా, కుటుంబ తప్పులు, కుటుంబ పొరపాట్లు, కుటుంబంలో ఏదైనా జరిగిన ప్రతి స్థితి కూడా దేవుని దగ్గర అప్పగించుకున్నాయా, తప్పు నాది, వాళ్ళందరి తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను అనే స్థితిలో ఉండాలి అందరూ. దేవుని స్తోత్రం. అట్లా ప్రార్థన చేయాలి. మా ఆయన ఎంత చెప్పినా మారట్లేదు, ఆయన సరిగ్గా జల్ల కొట్టు ఆయనకి అంటుడు. దానివల్ల ఏమన్నా వస్తే ఆ జల్ల కొడితే చంపుడిపోతే నష్టం ఎవరికి? మళ్ళీ మనకి. అర్థమైందా? నన్ను తెగ దుఃఖ పెట్టేస్తున్నాడు బాబు, గుర్తొచ్చేలా చెయ్యు అనకూడదు. అర్థమవుతుందండి? అనకూడదు. తప్పు నాదని ఎంచు, నీ పని వల్ల నాకు కనపడలేదయ్యా, లేకపోతే నేను ఎంచుకుంటున్నాను అంటారు. అంటే మీకు ఏ గుణం ఉందన్నమాట? దాన గుణం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను భాగ్యవంతుడంటే ఆయనకి దానం చేసే గుణం లేదు. సరే అయిపోయింది. చూడండి, అప్పుడు ఆయన చెప్పాడు, సరే అమ్మా నేను వెనక్కి వెళ్తాను అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈమె దీవించింది, నీ సంతతి బాగుంటుంది,
నువ్వు యెహోవా పక్షముగా ఉన్నావు కాబట్టి నువ్వు అన్ని స్థలాల్లో కూడా దీవించబడతావు అని చెప్పి దీవెనకరంగా మాట్లాడింది ఈవిడ. ఆయన ఏం మాట్లాడాడు? ఎట్టెట్టగా మాట్లాడాడు. ఈవిడేం మాట్లాడుతుంది? నాకు కనిపిస్తే నేను పంపిస్తున్నాయ్యా అంటుంది. కాబట్టి కొంచెం మగవాళ్ళు తొందరపాటు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు నిదానించి ఊపి పట్టారు. అదే ఏ సందర్భంలోనైనా ఊపి పట్టాలి. అవతల వాళ్ళ మీద, పక్కింటి వాళ్ళ మీద, అవతల వాళ్ళ మీద మన మగాయన కోపం వచ్చిందనుకోండి, మనం ఊపి పట్టి వెనక్కి లాగేలాగా ఉండాలి. అంతేగాని మనం అడుగు 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 అనేలా ఉండకూడదు. నువ్వు ఎలాగైనా ఈరోజు అంత తేల్చేయాలి. నువ్వు అసలు పట్టించుకోవట్లేదంటే ఏంటి సంగతి? వాళ్ళు నన్ను అన్నా నువ్వు పట్టించుకోలేదంటే ఏంటి సంగతి? వాళ్ళకి నీకు ఏంటి సంబంధం అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితి రానివ్వకండి. మగవాళ్ళు చురుకుగా దుడుకుగా ఉంటే ఆడవాళ్ళు నిదానం నేర్పేలేకుండా, ఆడవాళ్ళు చురుకుగా దుడుకుగా ఉంటే మగవాళ్ళు నిదానం నేర్పేలేకుండా, ప్రార్థనా సన్నిధికి వచ్చేసరికి అయ్యా నా కుటుంబం తరపున జరిగిన ప్రతి పొరపాటు నాదని ఏం చేయ అని అడిగి బ్రతిమాలుకునే స్త్రీలు ఉండాలి, బ్రతిమాలుకునే పురుషులు ఉండాలి. దేవుని స్తోత్రం కలిగి రైట్. వెనక్కి వెళ్ళిపోతానమ్మా, నువ్వు అడ్డొచ్చావు కాబట్టి నాబాలు బ్రతికిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన అనుకుంది. ఎవరు అబీగయలు. మరి ఇంటికి వెళ్ళి సార్కి చెప్పాలి కదా విషయం, చెప్పాలా లేదా చెప్పండి. వెళ్ళేసరికి ఈయన ఫ్యాక్టరీకి వెళ్ళడం, అది ఇచ్చేయడం, డబ్బులు వచ్చేయడం, వాటితోటి మందు తెచ్చేసుకోవడం, ఫ్రెండ్స్ అందరిని పిలిపించడం, అందరూ కూర్చొని ఒక మందు పార్టీ చేసుకున్నామా అత్తుగా ఉండడం జరిగిపోయింది. ఈ లోపల అక్కడ ఏం జరిగిందో ఈయనకి తెలుసా? తెలియదు. వస్తే బాగుంది మొత్తం వదిలిపోను, కానీ అవును కదా, వస్తే బాగుంది మొత్తం వదిలిపోను, కానీ అక్కడ ఏం జరిగిందో, ఎవరిని వెనక్కి పంపించేసిందో, ఈయనేం పట్టుకెళ్ళి శాంతపరిచిందో, ఏం మాట్లాడి ఒప్పందం చేసిందో, క్షమించని ఎలా వేడుకుందో, ఎలా సాగిపడి నేలపడి ఏడ్చిందో, ఇవన్నీ ఈ సాగు తెలియదు. మళ్ళా వచ్చేసింది, ఏం తెలియనట్టుగా వచ్చింది. ఈ విషయం చెప్తామని ఇలా లోపల అడుగు పెట్టబోతుంది, లోపల సిచ్యువేషన్ వేరేగా ఉంది. ఏం చేయాలి? ఈ మత్తులో చెప్తే వీడికి ఎక్కదు. సరే, ఉదయం వరకు వేచి ఉంటాను అని చెప్పి ఉదయం వరకు వేచింది. వచ్చాడు కళ్ళల్లో కొన్ని బయటికి. నాయనా, ఇది సంగతి, రాత్రి మన సీన్ ముగించిపోను, నీ పరిస్థితి ఇలా అయిపోను, కానీ ఇదిగో నేను వెళ్ళి ఇలా సమాధానం పరుచుకొని ఇలా జరిగించుకొని వచ్చాను కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, నీ గుణం మార్చుకో అని చెప్తే నాబాలకి చెమటలు పట్టేసినాయి అంటండి. ఎక్కడుంది అది? 37వ వచనం. ఉదయమున నాబాలకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఈ సంగతులను తెలియచెప్పగా భయము చేత ఆయన గుండె పగిలెను, రాతి వల్ల బిగిసిపోయాడంటండి. గుండె పగిలి బిగిసిపోయాడంట. భయం వచ్చిందా లేదా చెప్పండి? వచ్చిందా లేదా? ఏమి ఎవరు ఒప్పుకోవట్లేదేమి? మీకు భయం రాలేదా? భయం వచ్చింది. చూడండి 38వ వచనం. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా. ఎందుకు మొత్తాడు? మార్చుకోలేదు. స్పాంటేనియస్గా అయితే భయపడ్డాడు విని, కానీ మార్చుకోలేదు. మార్చుకుంటే దేవుడు ఎందుకు మొత్తుతాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. అయిపోయింది నాబాలు చరిత్ర, అబీగయలు సంగతి, వారి కుటుంబంలో జరిగిన సంగతి విన్నాము, అయిపోయింది. వినండి, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్ముడు చెప్పే సంగతులను జాగ్రత్తగా వాక్యాన్ని విని మనము ఉన్న కాసేపే కాబట్టి జాగ్రత్తగా విందాం. మన పక్కన వాళ్ళు కూడా వినేలా చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, ఇప్పుడు వినండి. దావీదు దేవుడైన యెహోవా స్థానంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ కథ మనకెందుకు? వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ పోర్షన్లకి వేరే రూపం ఉంది. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దావీదు యెహోవా యొక్క స్థానంలో ఉన్నాడు. అబీగయలు యేసుక్రీస్తు స్థానంలో ఉన్నది. నాబాలు మన స్థానంలో ఉన్నాడు.
దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ ఇంటి మీద ముప్పు రాకుండా కాచి కాపాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి లేకపోతే మన మీదకు వచ్చేది ఏమిటి అనంటే మరి శాపమే కదా. ఆలోచించాలి. దేవుడు చేసిన మేలుకు తిరిగి నువ్వేమి చెల్లించగలుగుతున్నావు? ఈ రోజు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నాడే దేవుడు. మరి ఆ స్థితికి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు కాదన్నది అవునైందే ఈవేళ, నువ్వు లేదు అన్నది జరిగిందే ఈవేళ, నువ్వు కాదు ఇలా కాదు అని అంటుంటే అది జరిగిందే. అందరూ చెప్పారు ఇది అవ్వదు, అలా జరగదు, ఇలా జరగదు అని అందరూ సంతకాలు పెట్టేస్తే దానికి విరుద్ధంగా దేవుడు నీ జీవితంలో మేలు చేశాడే. అయితే చేసిన మేలుకు కృతజ్ఞత లేకపోతే వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? మీరు తెగ తిరుగుతున్నారు. చర్చిలోంచి వచ్చాక ఇంకా కదిలారంటే అక్కడ కట్టేస్తాను. అది వినండి. అట్లేదు ఏమైందంట? చేసిన మేలుకు కృతజ్ఞత చెల్లించండి. నాబాలు ఎందుకు నాశనం అయిపోయి చెప్పాలి మీరు? కృతజ్ఞత లేదు. దేవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళాడు. ఇతను భాగ్యవంతుడు. దావీదు వల్ల మేలు జరిగిందా లేదా? వాళ్ళకి జరిగింది. ఎటు చుట్టూ 400 మంది ఉండి ఏ సింహాలు వస్తాయి, ఏ పుళ్ళు వస్తాయి ఆ మేకను తీసుకెళ్ళడానికి చక్కగా మంద కాపర్లు కూడా సేఫ్టీగా పడుకుంటారు. వీళ్ళ కంటి మీద గుంపులేదు. ఎందుకని? వీళ్ళు గొర్రెలు గాయట్లేదు, వీళ్ళ బాధ వీళ్ళది. అవును కదా. సౌలు ఎప్పుడు వస్తాడు, వాళ్ళ సైన్యం ఎప్పుడు వస్తారో అని వాళ్ళల్లో వాళ్ళు పహారా కాసుకుంటున్నారు. పాపం పహారా అంటే తెలుసు కదా. వాళ్ళ బాధ వాళ్ళలో ఉన్నారు. ఈ దెబ్బతో వాళ్ళ పని అయిపోతుంది, వీళ్ళ పని అయిపోతుంది. గొర్రెలు కాపులకు పెద్ద బాధ లేదు. చక్క దేవాలు పడుకుంటున్నారు, రాత్రంతా దేవాలో పడుకుంటున్నారు. లేకపోతే ఏం చేయాలి? వాళ్ళలో 4-5 మెలుగుతూ ఉండాలి ఆయనకున్న గొర్రెల మందకు. కానీ వాళ్ళందరూ సేఫ్టీగా ఉంటున్నారు. కావలసిన విషయం అడుగు, నీ పని వాళ్ళకి తెలుసు అన్నాడు దావీదు. నీ కుమారుడు అనుకో అన్నాడు దావీదు. ఏమండి? దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, బతిమాలుతున్నప్పుడు మనకి లెక్క ఉండదు. అర్థమైందా? మన చెయ్యి అవసరతలో ఉన్న వారికి దులపకపోతే అయితే మనం అడుక్కుని తింటున్నామా? లేదే. దేవుడు పోషిస్తున్నాడు, నిలబెడుతున్నాడు, నడిపిస్తున్నాడు, చేస్తున్నాడు, కన్నీటిని తుడుస్తున్నాడు, పరిస్థితులను మారుస్తున్నాడు, కుటుంబ స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. ఏమండి? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వస్తున్నాము? దావీదు చెప్తున్నాడు, గొర్రెల కాపరిని నేను నాకు ఇక్కడికి తీసుకుని వచ్చావు కాబట్టి ఎంతటి వాడు నా కుటుంబం ఏ పాటిదయ్యా అని దావీదు అడుగుతున్నాడు. యాకోబు అంటాడు, చేతి కర్రతో ఈ వాగ్దానం నది అడ్డొచ్చినయ్యా, ఇప్పుడు 2 గుంపులు అయిపోయింది మా సంతానం, నా పశు సంపద అంతా కూడా. ఇదంతా ఎవరు చేశారు? నువ్వే కదయ్యా అంటాడు యాకోబు. దేవుని స్తోత్రం. ఎవరికి వారే కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు నీకు చూపిస్తూ ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నీకు కృతజ్ఞత ఏది? అర్థమైందండి? మేలు చేసే వరకు దేవుని దగ్గర ఒకలాగా ఉండి, మేలు జరిగిన తర్వాత మరొకలాగా ఉండే ప్రవృత్తి మాత్రం మనలో ఉండకూడదు. అది మనకు ప్రమాదం. ఎవరికి ప్రమాదం? నాబాలు తత్వం ఎవరికి ప్రమాదం అయింది? నాబాలకు ప్రమాదం అయింది. తత్ఫలితంగా అబిగైల్ ఎఫెక్ట్ అయింది. అవునా? భర్తను పోగొట్టుకుంది. అవును కదా. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే నష్టపోతావు అని అనుకుంటే అలా కాదు కదా. కుటుంబం ఇది. అర్థమైందండి? కుటుంబం ఇది. నువ్వు ఒక్కదానివే నష్టపోతావు, నువ్వు ఒక్కడవే నష్టపోతావు అనే స్థితి కాదు ఇది. ఒకరికి నష్టం వస్తే మొత్తం అంతా అది. కుటుంబం అనేది ఎలాంటిది తెలుసా? శరీరం లాంటిది. తలపోటు వచ్చేస్తుంది, అంతా చేతులు కాళ్ళు ఆరోగ్యంగా గెంతుతాయండి. గెంతు ఎవరన్నా మీకేం నొప్పి లేదు కదా, మీరు నడవండి అని అంటే తలకు బాగలేదు చెప్తాను. కడుపులో నొప్పి వస్తుంది, అదొక్కటే సఫర్ అవ్వచ్చు కదా. లేదు, మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా నీరసం అయిపోతున్నాయి. ఎవరన్నా మీకేం వచ్చింది కదా, మీరు కదలచ్చు కదా అని అంటే మా పొట్టకు బాగాలేదండి కదా. చెయ్యి నొప్పి వస్తుంది, యువతలు చెయ్యి కదలట్లేదు, స్లోగా పనిచేస్తుంది. ఏ అంటే నా చెయ్యికి బాగాలేదు. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక గంటలో నలపబడింది, అల్టిమేట్గా 2వ గంటలో చెయ్యిలు వచ్చేస్తాను. ఎందుకు? నా కన్ను ఏడుస్తుంది. చెప్తుంది నా కన్ను ఏడుస్తుంది, నేను ఎలా సంతోషంగా ఉండగలను అంటుంది. నా కన్ను ఏడుస్తుంది, నేను ఎలా సంతోషంగా ఉండగలను అంటుంది. అలాగా కుటుంబంలో ఒక పార్ట్, ఒక వ్యక్తి
ఇబ్బంది పాలైతే కుటుంబానికి అంతటికీ ఏంటంటే ఇబ్బంది. కాబట్టి సౌఖ్యంగా ఉండాలి ఎవరంటే అందరూ, క్షేమంగా ఉండాలి ఎవరంటే అందరూ. అందరి క్షేమం కోసం అందరూ దేవుని దగ్గర విశ్వాసంగా ఉండాలి. అందరి క్షేమం కోసం. ఇప్పుడు అమ్మాయి వెళ్ళి అబిగయీలు వెళ్ళి దేవుని దగ్గర ఒకటే అడిగింది. దేవుడే అనుకుంటున్నాం కదా దావీదు దగ్గర ఒకటే అడిగింది. ఏమంటే ఈ తప్పంతా నాదని క్షమించుకోవాలి. ఎందుకు అడిగిందంటే నా తప్పు అయిపోయిందయ్యా, నన్ను క్షమిస్తే నా కుటుంబాన్ని అంతటిని విడిచిపెడతావు, నా కుటుంబం అంతా ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడయ్యా అని బతిమార్కొని వచ్చింది. 10 రోజులు సమయం ఇచ్చాడు దేవుడు. మారిందా? మారలేదు. ఎవరికి వచ్చింది ముప్పు? నాబాలుకు వచ్చేసింది. తద్వారా నష్టపోయింది ఎవరు? కుటుంబం. చేసిన మేలుకు కృతజ్ఞత లేకపోతే ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి ఆలోచించుకో. అమ్మా ఒక నిమిషం నిశ్శబ్దంగా ఆలోచించుకోండి. నేను మొన్న ఆన్లైన్ ప్రేయర్ కాదు ఏంటది గంట ప్రార్థన మర్చిపోయానండి. గంట ప్రార్థనలో 2 కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. 2 కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు. చాలా సంతోషం అనిపించింది. మిడ్ నైట్లో కుమారి వాళ్ళు లేకపోతే కుమారి వాళ్ళ పార్టీ ఏమో కృష్ణ తీసుకున్నాడు. అసలు కృష్ణ ఎప్పుడు గంట ప్రార్థన రాడు, మిగిలిన ప్రార్థనలు అన్నిటికీ వస్తాయి, వీళ్ళున్న ప్రతి ప్రార్థనకి వస్తాయి. పాపం దీవెన వాళ్ళకి కుదరలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కుదరలేదు, తర్వాత మహేష్ వాళ్ళకి కుదరలేదంటే మహేష్ వాళ్ళ టైం ఏమో ముందుకు జరపాల్సి వచ్చింది. ముందుకు జరిపిన టైం వెనక్కి జరిపితే వెనక్కి వాళ్ళకి కుదరలేదు. ఇప్పుడు రాజముకి ఏ ఉదయాన్నో మధ్యరాత్రి వేసానంటే ఆవిడ కుదరదు. ఇట్లాగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ సమయంలో దేవి టైం ఏమో ముందుకు జరపమన్నారు. ఆ టైం ముందు జరిగితే ఆ ప్లేస్లో ప్రార్థన చేసే వాళ్ళు కనపడలేదు. కాబట్టి మళ్ళీ ఒకే ఫ్యామిలీ నుంచి వాళ్ళేమో విడగొట్టి సతీష్ లక్ష్మి ఎప్పుడు ప్రార్థన చేయడానికి వస్తారు. బాబు సతీష్ ఒక్కడే రా తెల్లవారుజామున, ఆమెనేమో 11 గంటలకు పంపించానంటే అలా పంపించి అది అడ్జస్ట్ చేశారు. ఆఖరికి చివరి టైం చాలా పీక్ పాయింట్ అండి. మధ్యరాత్రి టైం చాలా పీక్ పాయింట్. ఈ మధ్యరాత్రిలోనే అసలు ప్రార్థన చేసే వాళ్ళకి నిజంగా సాగిపడాలి అసలు. అలాంటి మూమెంట్ అది. అలాంటి సందర్భంలో కృష్ణ వచ్చి అది కాసాడు. దేవి టైం ఏమో ఆ అమ్మాయి కాసింది లక్ష్మి, సతీష్ భార్య. అట్లనే లాస్ట్ కొత్తపేట లక్ష్మి అండి, అక్కడి నుంచి నడిచి వస్తుంది. మనందరం 6:30 ప్రార్థనకి వెళ్ళిపోతాం. కానీ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ ఒక్కవిడే ఉండి 7 గంటల వరకు ప్రార్థన చేసి తలుపు వేసుకొని అప్పుడు ఆ ఒక్కవిడే చీకటిని నడుచుకొని వస్తుందండి. సాయంత్రం వేసరికి ఇదంతా చీకటి. ఒక్కవిడ నడుచుకొస్తే ఆవిడ ఎలా తప్పించాలి, ఎలా ఆవిడని సేవ్ చేయాలి అని ఎవ్వరు దొరకక ఇంతమంది సంఘంలో నాకు ఒక్క మగవారు దొరకలేదు ఆ టైంలో పెట్టడానికండి. నిజంగా ఏం చేయాలి. ఇంతకుముందు దీవిగా ఉండేది ఆ లాస్ట్ టైంలో. చుట్టుపక్కల వచ్చి పని మీద తీసుకెళ్ళిపోయాడు, ప్రాబ్లం లేదని. ఇప్పుడు అట్లా కాదు. ఏం చేయాలని ఆలోచిస్తే ఎందుకైనా మంచిది ఒకసారి అడిగి చూద్దాం, అడగకపోతే ఎట్లాగని చెప్పి రాంబాబుని అడిగితే రాంబాబు తన ఫ్యామిలీ ఒప్పుకునే టైంలో వచ్చి ప్రార్థన చేశాను. అసలు చర్చికే రావడానికి మొరాయించే స్థితిలో నుంచి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడో చూడండి. దేవుడు స్తోత్రం కలగాలి. నేను ఆ మధ్యరాత్రిలో 2 నుంచి 3 టైం నాదనమాట. అక్కడ కూర్చుంటే దేవుడు అన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నా ఎదుర్కొండేమో ప్రార్థనాంశాలు ఉన్నాయి, వాటి గురించి ప్రార్థన చేయలేకపోతున్నాను నేను. ఒకటొకటి మందిరము అసలు ఎలాగ ప్రార్థన ప్రారంభించామో అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ఒక్కొక్క దానికి కృతజ్ఞతలు చెప్పమంటున్నాడు దేవుడు. ఒక్కొక్క సన్నివేశాన్ని తలుచుకొని అందులో ఎదురైన దెబ్బలను తలుచుకొని వాటన్నిటిని కృతజ్ఞత చెల్లించుకొని అవన్నీ చేస్తూ ఉంటే సమయం సరిపోలేదండి. 8 సంవత్సరాల కాలాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెల్లించడానికి సమయం సరిపోలేదు. జీవితం అంతా ఎన్ని చేసి ఉంటాడు. మన అవిధేయతను క్షమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇది కాక వీటిని ఎలాగెక్కేయట్లేదు మనం, అంతే కదా. మన అవిధేయతను క్షమించండి. నేను అవిధేయత చేశాను, నేను దేవుడిని నమ్మకుండా ఉన్నంత కాలం కూడా నేను అవిధేయతని పాపిని అని మనం ప్రతిదినం ఒప్పుకోవట్లేదు. అవి కాక ఎన్నో మేలు చేసుకుంటూ వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలగలుగా. నీకున్న క్షేమాన్ని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి నీవు ఎలా స్పందించాలి, ఏం చేయాలి? నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం చేయాలి? నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి నీకేం చేయాలి? నీకు ఇచ్చిన బిడ్డలు బట్టి నీకేం చేయాలి? ఇదిగో బాబు నీకు ఇచ్చిన బిడ్డలు. ఎవరైనా 4 విత్తనాలు ఇచ్చారనుకోండి, అమ్మ మీ పెరట్లో వేసుకోండి అని అంటే వేస్తామా లేదా? వేస్తాం. అవి ఫలించి పండొచ్చాయి అనుకోండి, అమ్మ
అమ్మ మీరు ఇచ్చిన విత్తనాలు ఏవి, మీరు కూడా తీసుకెళ్ళండి కాయలు అని చెప్పి వాళ్ళకి ఇస్తాం. మన ఒక్కరికి ఎక్కువైపోతాయి, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తుంటాం. అవునా? ఇస్తుంటాం, మనం తింటుంటాం. అవి ఎక్కడివి నీకు ఆ విత్తనాలు? ఎవరో ఇచ్చారు. ఇప్పుడు అది ఫలించాక ఏం చేస్తున్నావు తెలుసా? ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నావు, ఎవరైనా వాళ్ళకి ఇస్తున్నావు, నువ్వు తింటున్నావు. ఎంత గొప్ప సంగతి చూడు. అలా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిపాస్తుల్ని, దేవుడు ఇచ్చిన పిల్లల్ని దేవుని కొరకు పెంచి ఫలింప చేసి ఇదిగో నాయనా అని దేవుడికి ఇవ్వవు. నీకు వచ్చే సంపాదనలో మొత్తం పైనుంచి కిందకి అన్నీ లెక్కలు వేసుకొని జీతం సరిపోవట్లేదే అని చెప్పి ఆయనకి ఇవ్వాల్సిన పదవంతులు నొక్కి పెట్టేసి, ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నొక్కి పెట్టేసి, ఇంకా నేను ఎక్కువ కష్టపడాలి యోగను కూర్చాలంటే అని చెప్పేసి ఆయన సమయాలను నొక్కి పెట్టేసి, ఆయన ప్రార్థనలను నొక్కి పెట్టేసి, చేసిన మేరకు కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు అసలు ఏమనుకుని నీకు మరొక మేలు చేయాలి చెప్పు? ఇప్పుడు నా వాళ్ళకి మేలు చేయాలి, ఏమనుకుని చేయాలి? అబిగయీలు వచ్చి ప్రాధేయపడింది. ఓకే, ప్రాధేయపడింది, సరేనమ్మా ఇల్లు అన్నారు. అంటే ఆయన తరపున ఈమెమిచ్చిందంటే బలి అర్పించింది. దేవుని స్తోత్రం కలగాలి. మన అపరాధముల కొరకు మనం చచ్చిన, మన అపరాధములను బట్టి, మన పనులను బట్టి, పాపమును బట్టి మనం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించెను అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా. అంటే మన అపరాధముల కొరకు, పాపముల కొరకు ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మధ్యలో ఉన్నాడు కదండి. ఆ పరిశుద్ధాత్ముడు యేసయ్య ఏం చేస్తున్నారంటే, అయ్యా వీళ్ళ మీదకి ఏ శిక్ష రానివ్వద్దు అని చెప్పి మనం సేఫ్ మోడ్లో ఉంచుతున్నారు. నా వాళ్ళు వెళ్ళాడు, వ్యాపారం చేసుకుని వచ్చాడు, మందు బాటలు తెచ్చేసుకున్నాడు, ఆ ఫ్రెండ్స్ అందరిని పిలిపించేశాడు. అంటే క్షేమం ఉన్నారు కదా. ఈ క్షేమం అంతా ఎవరిచ్చింది? దేవుడు ఇచ్చిందన్న సంగతి, దేవుడి ఉపేక్షణ అనే సంగతి అర్థం అవుతుంది. ఉపేక్షించడం అంటే తెలుసు కదా, కనికరం వాళ్ళ మీద కలగట్లేదు కానీ వదిలిపెట్టడం అన్నమాట. ఉపేక్షించడం దయతో వదిలిపెట్టడం. కానీ ఏం చేస్తున్నాడు దేవుడు? దయ చూపిస్తున్నాడు. అందుకని ఇక్కడ సేఫ్టీ మోడ్లో ఉండి ఈయన ఆహా నాకు తిరిగేంటి, ఆహా నాకు తిరిగేంటి అంటున్నాడు. బెల్షజ్జర్ చేసిన పని అదే కదా. బెల్షజ్జర్ రాజు అయిన తర్వాత ఏం చేశాడు? బెల్షజ్జర్ అనే వ్యక్తి, బెల్షజ్జర్ అంటే మనందరికి తెలియకపోవచ్చు, వినండి. బెల్షజ్జర్ అనే ఒక వ్యక్తి రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే, ఉద్యోగంలో జాయిన్ అయిన వెంటనే, ఉద్యోగం వచ్చిందిరా నాకు పార్టీ ఇచ్చేద్దాం అందరికీ అన్నాడు. ఆ రాజు కదా మరి. భటులందరూ, ఆ దేశం, ఆ మంత్రులందరూ అడిగారు, బాబు పార్టీకి ఎవరెవరు పిలాలి? అందరిని పిలిచాడు అన్నాడు. ఎవరెవరు పిలాలంట? అందరిని పిలిచే అన్నాడు. అందరిని పిలిచేశారు. అందరికీ ఏ పార్టీ? ఎసాయ్ అందరికీ మందు పార్టీ అంటున్నాడు. అయ్యా అందరినీ పిలిచేసాము, మనకి రొట్టె ద్రాక్ష రసాలు 100 మంది ఎక్కువైతే ప్లేట్లు సరిపడలేదు కదండి. అలాగే వాళ్ళకి గిన్నెలు సరిపోలేదు, గ్లాసులు సరిపోలేదు. ఇప్పుడు అవునా కదా, సరిపోలేదు. అయ్యా గ్లాసులు అవి సరిపోలేదండి, ఏం చేయమంటారు? ఏం చెప్తాను, యెరూషలేము మందిరం ఉంది కదా, ఆ దేవుని మందిరంలో చాలా పాత్రలు ఖాళీగా పడి ఉంటాయి, తీసుకురా అందులో మందు పోసి అందరికి ఇచ్చేయన్నాడు. దేవునికి వచ్చేసింది. దేవుని పాత్రలో ఏం పోయాలి? అదే పోయాలి. రాత్రి దేవుడు మాట్లాడాడండి గొప్ప సంగతులు. ఆత్మీయాభివృద్ధి గుడికి రాలేని వాళ్ళందరికీ దేవుని పేరిట రామపూర్వక వందనాలు. ఈసారి నుంచి ఈ పదం కూడా జోడించాలి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే రాను ఓపిక తెచ్చుకో అంటున్నాడు. ఏం తెచ్చుకోవాలి? రాను ఓపిక తెచ్చుకో. ఆ సన్నివేశాలని నీకు ఎదురు దెబ్బేమైనా తగ్గుతుందా? నవ్వుకో, అది నీ ఆరోగ్యానికి మంచిది అంటాడు. నేను ఆరోగ్యంగా ఉంటాను, అందుకని ఎవరు మాట్లాడకపోయినా మాట్లాడడం కూడా చూసి ఓ నవ్వు నవ్వేస్తున్నాను. మన అంత మంచిది. సరే, ఆ చిరునవ్వు దేవుడు స్థిరపరుస్తాడు తర్వాత ఖచ్చితంగా. రాత్రి దేవుడు మాట్లాడాడు తెలుసా, నువ్వు దేవునికి ఒక నడిచే ఆలయాన్ని, దేవుడు నిన్ను ఆలయంగా చేసుకున్నాడు. నీలో అతను ఊపిరిని పెట్టాడు. ఆ ఊపిరికి నువ్వు గుడివి. ఆ ఊపిరికి నువ్వేంటి? గుడివి, దేవాలయాన్ని. దేవుని దేవాలయానికి చక్కగా ఉండు అంటున్నాడు దేవుడు. అలాగే అన్నాడు రాత్ర, నువ్వు దేవుని దేవాలయానికి చక్కగా ఉండు. నువ్వు మామూలు వ్యక్తిని అనుకుంటున్నావేమో, నువ్వు కాదు, నువ్వు దేవుని దేవాలయానికి చాలా జాగ్రత్తగా ఉండు.
నిన్ను ఆలయంగా చేసుకున్నాను. నీ తలుపులు మూసేకు, నీ హృదయపు తలుపులు మూసేకు. అందులో ప్రార్థన అనే దూపం లేకుండా చేయకు, నా మాటలు లేకుండా చేయకు, నా ఆజ్ఞలు లేకుండా చేయకు, చీకటిని పెట్టకు, చీకటి శక్తులతో ఉండకు అని చెప్పాడు రాత్రి. అంతేనా? అవును, దేవుని స్తోత్రం కదండి. ఆలకించిన వాళ్ళందరూ, వచ్చిన వాళ్ళందరూ ఆలకిస్తారని కూడా లేదండి. ఆలకించిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. గుర్తున్నారు ఇప్పుడు నేను చెప్పాను కదా, గుర్తు చేస్తాను. ఈ దేవుని మందిరం అనే పాత్ర మనం పాత్రలుగా పోలుస్తున్నాడు దేవుడు. ఈ హృదయం అనే పాత్ర, ఈ పాత్రలో ఏముంచాలో అదే ఉంచాలి. అంత మించి ఉంచితే మనం ముప్పే. అదేంటండి, మన మందిరం అంతా బాగా శుభ్రం చేసుకొని ఆ మూల ఎక్కడో చెత్త చెదలు ఆకులు, మనం తిన్న పళ్ళు కాయలు తొక్కలు ఎంగిళ్ళు అన్నీ వదిలేసాం అనుకోండి, తలుపు మూసేసి వెళ్ళిపోయాము. రేపటికి ఏమవుతుంది? చెడ్డాల్సి వస్తుంది. నేను నీ హృదయాన్ని మందిరం అంటే అందులో ఏదేదో పోసేస్తావేంటి, ఏదేదో పెట్టేస్తావేంటి అని దేవుడు అడుగుతున్నాడు. బెల్షచ్చరు ఎప్పుడైతే దేవుని పాత్రలు తీసుకొచ్చి పార్టీకి ఉపయోగించి ఆ మందందరూ పోసాడో దేవునికి కోపం వచ్చేసింది. దేవుడు ఒక మానవ హస్తం లాంటిది చూపి, పెద్ద హస్తము, దానికి పెద్ద నిలువుట అంగీ కలిగి, ఇంతవరకు వేలాడుతున్న ఒక అంగీ కలిగి, ఒక చిన్న హస్తం వచ్చి ఆ బెల్షచ్చరు ఇలా తాగుతూ ఆ పక్కడితోటి చక్కగా సంతోషంగా ఉంటూ ఈ కళ్ళు వాడిపోతుంటే కళ్ళు తెరుస్తున్న సందర్భంలో దేవుడు బెల్షచ్చరుకి ఒక దర్శనం చూపించాడు. గోడ మీదకి వచ్చి ఏంటో ఇలాగా హస్తం అంతే ఇక్కడ దాకే కనిపిస్తుందంట, మొండి చెయ్యి వరకే కనిపిస్తుందంట, ఏదేదో రాసేసిపోయాడు. దెబ్బకి సార్కి మత్తు తిరిగిపోయింది, దెబ్బకి మత్తు తిరిగిపోయింది. అందరూ తాగుతున్నారు, అందరూ మత్తుగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఈయన చెమటలు పట్టేస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మకంగా ఉన్నాడు ఉంటాడు కదా పక్కన, బాబు ఇది సంగతి ఏం చేయమంటారు? ఇలాంటి పరిస్థితి వచ్చిందండి. అయితే మన దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తే మనకు ఉన్నాడు స్పెషలిస్ట్ దానియేలు తీసుకొచ్చేద్దాం. దానియేలు దేవాత్మ వసుడై ఉంటాడని సేపు. ఇటువంటి దర్శనాలకి దానియేలుకి అర్థం తెలుస్తుంది, ఇటువంటి భాషకు దానియేలుకి అర్థం తెలుస్తుంది. దానియేలు పిలుచుకుంటాడు. నువ్వు అర్జెంట్ పిలుచుకొచ్చాను, నాకు చేపలకి అర్థం చేయాలి. పిలుచుకొచ్చాడు. అప్పుడు దానియేలు చెప్తున్నాడు ఏమనంటే, నీవు యెరూషలేము పాత్రలో దేవుని మందిరంలో తీసుకొచ్చి నువ్వు చేసిన పని ఏంటి? అందుకని దేవుడు నువ్వు చేసిన పనిని బట్టి దేవుడు తన తూకంలో నేను పెట్టాడు. నువ్వు సరిగా తూకలేదు, లెక్క సరిపోలేదు, కాబట్టి దేవుడు నీకు ఆయన శాపం నీ మీదకి వస్తున్నది అని చెప్పాడు. తర్వాత బెల్షచ్చరు చనిపోయాడు. మన ముప్పు మనమే గుర్తించుకునే వాళ్ళగా ఉందామా? చేసిన మేలుకు కృతజ్ఞత లేకుండా ఉందామా? కాదు. అది పాతకాలం. ఇప్పుడు నేను చెప్పిన రెండు సంగతులు పాత నిబంధన గ్రంథంలోనివి కదా, అవును కదా. ఎందుకంటే మన మైండ్ మరొకలా పనిచేస్తుంటుంది. అపవాది మంచిగా అర్థం చేసుకోవయ్యా, శాంతంగా ఉండయ్యా, విశాలంగా అర్థం చేసుకోవయ్యా, అవతల వాళ్ళ స్థానంలో ఉండి నువ్వైతే ఏం చేస్తావో అని అర్థం చేసుకోవయ్యా అంటే అపవాది ఒప్పుకోలేదు. కాబట్టి కొన్నిసార్లు మన మైండ్ వేరే విధంగా అర్థమవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు ఆవేదన కూడా ఇవ్వమని. పాత నిబంధన గ్రంథంలో దేవుని ఉగ్రత మనుషుల మీద చాలా ఎక్కువ ఉండేది. అందుకని నాబాలు 10 రోజులు టైం ఇచ్చాడు. ఏమైంది? చచ్చిపోయాడు. బెల్షచ్చరు టైం ఇచ్చాడు, చచ్చిపోయాడు. కానీ ఇప్పుడు దేవునికి మనం ఎంతో అవిధేయతగా జీవిస్తున్నాం, దేవునికి దూరంగా జీవిస్తున్నాం, దేవుని మాటలు లెక్క లేకుండా జీవిస్తున్నాం. దేవుడు ఎన్నో 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 కన్నీటి ప్రార్థన తర్వాత మన ఇళ్లలో మేలు చేస్తుంటే మనం దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి లేకుండా ఉన్నాం. అయినా మనం చనిపోలేదే కదా, లేదు కదా, లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పాపాలన్నిటికీ నేను సిలువలో బలిచ్చి దేవుని ఉగ్రత రాకుండా అడ్డుకుని వచ్చినానమ్మా, నా వెనకతలు మారు ఎప్పటికైనా. దేవుని స్తోత్రం. దేవుడు ఎలా అడ్డుగా నిలిచినాడంట? దేవుని ఉగ్రత మన మీద రాకుండా సిలువను అడ్డుగా వేశాడండి. దేవుని స్తోత్రం. అందుకని ఆ సిలువ త్యాగం ఎవరికైతే అర్థమవుతుందో, దేవుని మేలు ఎవరైతే పుచ్చుకుంటున్నారో, పొందుకుంటున్నారో, కొత్త నిబంధన గ్రంథంలో ఒక్కడు కూడా వెనక్కి తిరిగిపోలేదు లోకంలోకి. కానీ మనము పాత నిబంధన కాలానికి చెందట్లేదు, కొత్త నిబంధన కాలానికి చెందట్లేదు. కొత్త నిబంధన గ్రంథం
పేతురు వీలు కుదిరినప్పుడల్లా ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళ పిల్లల్నేమో ప్రవక్తలుగా చేసుకున్నాడు. ఫ్యామిలీని లీడ్ చేశాడు లేదా? చేస్తూనే ఏ ప్రార్థన అయినా యేసు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అయ్యాడా లేదా చెప్పండి? పేతురు దేవుడి సేవకు వచ్చాడు. కుటుంబాన్ని వదిలేసుకున్నాడా? వదులుకోలేదు. అంటే కుటుంబ బాధ్యతేమో కావిడిలో ఒకవైపు వేసుకున్నాడు, దేవుని పని ఒకవైపు వేసుకున్నాడు. రెండు పట్టుకొని నడుస్తున్నాడు. నువ్వేమంటావు? నాకు ఖాళీ లేదండి అంటున్నాడు. మరి దేవుడు మేల్లో రానివ్వాలండి అంటున్నాడు. ఎలా? రెండు కావిళ్ళు వేసుకున్నాడండి. పేతురు పిల్లలు ప్రవర్తన అయ్యారని చదివారా లేదా? పేతురు పెంపకం లేకుండా అయిపోయారా? పేతురు చేసిన సేవ చూడకుండా అయిపోయారా? పేతురు సంభాషణ లేకుండా అయిపోయారా? కాదు కదా. అవును. అసలు పేతురే కుటుంబం వదిలేసి సరిపడని విరక్తి చెందితే పేతురు భార్య పేతురు కూతురుల్ని ప్రవర్తన చేసేదా? చేయదు. ఆలోచించాలి. పరిశుద్ధాత్మ అన్ని రాయడు. పరిశుద్ధాత్మ జ్ఞానం చేత ఆలోచించాలి కదా. మరి ప్రవర్తన చేసింది ఎందుకని? సేవ ఇష్టమైంది అది. ఎందుకని అంటే పేతురు సేవని ఒక కావిడిలో, కుటుంబాన్ని ఒక కావిడిలో వేసుకొని నడిచాడండి. కావిడి మోసుకున్న కాడి సులువుగా ఉండదు, పదండి అంటున్నాడు. కానీ నువ్వైతే ఏం చెప్తున్నావు? ఐ కెనాట్ ఏబుల్ టు అంటున్నావు. నేను చేయలేను, నేను రాలేను. ఏమంటే అలసిపోయాను, ఏమంటే ఎక్కువ, అన్నిటికీ మించి నాకు బాగా కోపం వచ్చేది, బాధ వచ్చేది. కోపం వచ్చిందని మీ మీద కోపం పెట్టుకున్నాడో, లేకపోతే దేవుడు నన్ను మూతేస్తాడు. అదేంటంటే నాకు వెంటనే అది విని వెంటనే కోపం వచ్చేది, మళ్ళీ వెంటనే బాధ కలిగేది. ఏంటో తెలుసా? పిల్లలండి, పిల్లలు అని చెప్తారు, పిల్లల హోంవర్క్ అంటారు, పిల్లలు తిండి అంటారు. ఏమైనా ఇక్కడికి వచ్చి తినిపించుకోండి. పిల్లలతో పాటు మందిరంలో ఉండండి. ఎప్పుడు చేయించాము, ఎలా చేయించాము వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. అర్థమైందండి? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు 10 మంది అదే కారణం చెప్తారు. మీకు తెలుసా? 10 మంది మీరు నాతో మాట్లాడారు కాబట్టి నేను మీకు తెలుసు. పిల్లలు గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అంటే మేలు, అంటే ఆశీర్వాదాన్ని పట్టుకుని దేవునికి నీ దగ్గరికి ఎందుకు రాలేకపోతుందో తెలుసా? ఈ ఆశీర్వాదమే అని చెప్తావా? అలా కాదు కదా. వినాలి. చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి లేకపోతే నవేడేసి మనం అంతమైపోము. కానీ దేవుడు చంపేస్తాడని నేను చెప్పలేను, కానీ చెప్పను ఎందుకంటే అది దేవుడి ప్రేమకు విరుద్ధం. అది అంతే కదా. నువ్వు సరిగ్గా దేవుడి దగ్గర ఉండకపోతే చంపేస్తాడు దేవుడు నేను చెప్పను, ఎందుకంటే దేవుడి ప్రేమకు విరుద్ధం. నేను చచ్చిపోతాను ముందు. అలా కాదు. దేవుని ప్రేమకు ఏమాత్రం కళంకం తెచ్చేలా బోధ ఉండకూడదు. దేవుని నామానికి ఏమాత్రం కళంకం తెచ్చేలా నీ ప్రవర్తన ఉండకూడదు. అదేంటండి? ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ఎక్స్క్యూజన్లో, ఆయన ఎజంప్షన్లో అండి, ఆయన పర్మిషన్లో మనం ఇంకా సేఫ్టీగా చేస్తున్నాం. అయితే ఆ సేఫ్టీ మోడ్లో ఉన్న నువ్వు ఈరోజు ఆలోచించు. దేవుడు నాకేం చేశాడు, దేవుడికి నేను తిరిగి ఏం చేస్తున్నాను, దేవుడు నాకు ఎలాంటి మేలు చేశాడు, ఎలాంటి జీవితాన్ని ఎలా చేశాడు. అయితే ఇప్పుడు నేను దేవుడికి ఎలాంటి కృతజ్ఞతగా ఉన్నాను, థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను. అసలు నేను థ్యాంక్స్ చెప్తున్నాను లేదా? వింటున్నారా? దేవుని వాక్యం వినండి. ఎంత థ్యాంక్స్ఫుల్గా ఉన్నాను, ఎంత కృతజ్ఞతగా ఉన్నాను అనే విషయాన్ని ఆలోచించి మనం మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా భార్య చనిపోవడానికి గల కారణం పరిశుద్ధాత్ముడు ఆయనకి సమయం ఇచ్చాడు. అందుకని దేవుడు ఉగ్రత ఆ కాలం కాబట్టి వచ్చేసింది దాని మీద పోదు. కానీ ఇది పరిశుద్ధాత్మని కాలం, యేసు త్యాగం చేసిన కాలం. ఈ కాలంలో మనము యేసుక్రీస్తు ప్రతిసారి అనంట ఇదిగో వాళ్ళ తప్పులకి నన్ను క్షమించు, వాళ్ళ తప్పులకి నన్ను క్షమించు అంటూ ఉంటాడంట యేసయ్య. దేవుని స్తోత్రం కదా. వాళ్ళ తప్పులకి నన్ను క్షమించు, వాళ్ళ తప్పులకి నన్ను క్షమించు అంటే మన ప్రతి పాపము, ప్రతి దోషము, ప్రతి అవిధేయత, ప్రతి నిర్లక్ష్యము ఆయన రక్తంలో కొట్టుకుపోతుంది. అందుకనే మనం వీఆర్ ఇన్ సేఫ్ సైడ్. మనం చాలా భద్రత కలిగిన ప్రదేశంలో ఉన్నాం. దీనికి కారణం నా భక్తి అనుకోకూడదు. నేను ఇంత జాగ్రత్తగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత సేఫ్టీగా ఉన్నానంటే నేను అక్కడ బండి ఎక్కినంత రవి చెప్తాను, జట్టు ఆన్ చేసాను,
చూస్తాను జట్టాన్ చేసేవారు బాబు అంటే అన్నానా సంజయ్ జట్టాన్ చేసేవాడు. అంత హెవీ స్పీడ్లో వస్తే ఏమవుతుంది? ఎంత దేవుని పని అయితే మాత్రం వచ్చేస్తున్నాను. ఎందుకంటే నా నీతి అన్నది లేదండి, అన్నది లేదు అసలు. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన యోగ్యత అంతే. అయితే ఇప్పుడు నేను సేఫ్టీగా వచ్చాను, ఇప్పుడు నేనేం చేయాలి? లోబడాలి. దేవుని స్తోత్రం. లోబడాలి. అయ్యా సేఫ్టీగా తీసుకొచ్చా కదా, నీ పని చేస్తాను, నీకు ఉపయోగపడతాను. రాత్రి దేవుడు చెప్పింది అదే. ఆయన నిన్ను తన మందిరంగా చేసుకుంటే అందులో ప్రార్థన ఉండదా? అందులో దేవుని మాట ఉండదా? లోపల వరకు తీసుకొచ్చి అందులో పెడతావా? దేవుని విరుద్ధంగా ఉంటావా? అసలు దేవుడే నాకు తెలియదు అంటావా? దేవుడు చూడంటావా? ఏంటి నీ వ్యాఖ్యానాలు? నేను నిన్ను నా ఆలయంగా చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. తెలుస్తుంది మన వ్యాఖ్యానాలకి ఆయన వాక్యానికి తేడా వచ్చేస్తుంది. చెప్పండి ఏమైందంట? మన వ్యాఖ్యానానికి, మన ఎక్స్ప్లెనేషన్కి, వ్యాఖ్యానం అంటే ఏంటి? ఎక్స్ప్లెనేషన్, సంభాషణ. మన వ్యాఖ్యానానికి ఆయన వాక్యానికి తేడా వస్తుంది. అలా రాకూడదు. దేవుని స్తోత్రం కలగాలి. ఆయన ఇచ్చిన క్షేమంలో ఆయన వర్ధిల్లింపచేసి చూపించారు. ఇందాక విత్తనాల ఉపమానం ఏంటది? వాళ్ళు విత్తనాలు ఇచ్చారు, తీసుకున్నావు, వాళ్ళకి ఉపయోగపడుతున్నావు, ఇవ్వని వాళ్ళకి ఉపయోగపడుతున్నావు. అలా ఉండాలి. దేవుని స్తోత్రం కలగాలి. దేవునికి ఇచ్చిన సంపాదన ఖచ్చితంగా, అయ్యా నా సంపాదన నీకు ఎంత తెలుసు, అందులో లెక్కలేసి ఖచ్చితంగా దేవునికి పదవంతుడు. ఇదిగో అయ్యా నా పదవంతుడు. దేవునికి పదవంతు ఇచ్చేదాన్ని పక్కదారి పట్టించకూడదు. ఎవరికో దాన ధర్మాలు చేసామనుకోండి, ఇందులోనే చేసి అయితే నీకు పదవంతు అలా ఇచ్చేసాను కదా, అక్కడ మొక్క తీసుకో, ఇక్కడ మొక్క తీసుకో, 10,000లో నీకు 6,000 వాళ్ళకి దానం చేశాను, ఇంకా నీకు 6,000 అవుతాయి అని దేవుడికి లెక్కలు చెప్పండి. అర్థం అలాంటి లెక్కలు చెప్పండి. అందులో కరెక్ట్గా ఉండండి. దేవుడు బలం ఇచ్చాడా? బలంలో కరెక్ట్గా ఉంటుంది. బలంలో పదవి తీయు, దేవుడికి మోకరించవు, దేవుడి పని చెయ్యు. అర్థమవుతుందండి? మీరు వచ్చేసరికి అన్ని పరదాలన్నీ రెడీ చేసి ఉంటున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ పని అంటే ఎవరో ఒకరు చేస్తున్నారు. ఎప్పుడూ ఎవరో ఒకరే చేస్తారా? ఆ ఒక్కరిలో నువ్వు ఉండవా? ఆ ఒక్కడే నువ్వు కాకూడదా? నాకు తెలిసి ఎంతోమంది, నేను మందిరాన్ని ఒక రోజు వచ్చి చూస్తానండి, ఏమండి నేను ఈ చివరి నుంచి ఆ చివరి తొడవాలని అనుకున్నానండి అన్నారు. 2-3 సంవత్సరాలు అయిపోతుంది. సమర్పణ గుర్తు చేసుకోవాలి. ఎవరన్నారు నాకు సరిగా జ్ఞాపకం లేదు. ఏమండి గుర్తు చేసుకోవాలి, సమర్పణ గుర్తు చేసుకోవాలి, సమర్పణ గుర్తు చేసుకోవాలి. ఆయనకి ఏమి ఇస్తున్నాను నేను అనేది అలా, ఏమి ఇవ్వలేదో అది చూడటం కాదు. అర్థమవుతుందండి? నీవే చెప్పు నీ మనస్సాక్షికి, నువ్వు పోషింపబడుతున్నావా లేదా? ఎస్. రక్షణ పడుతున్నావా లేదా? ఎస్. సురక్షితంగా నీ ఇంట్లో ఉన్నావా లేదా? ఎస్. నీ పిల్లలందరూ చెక్ చదువుకుంటున్నారా లేదా? ఎస్. నీ పిల్లలు జయించుకొస్తున్నారు లేదా? ఎస్. అన్నీ ఎస్ అయితే నువ్వు దేవునికి ఏమిచ్చావు? నో. దేవుని ఎన్నిసార్లు వస్తున్నావు? నో. అన్నిటికీ నో. ఇదిగో ఈ బోర్డు చదువుతుంటే, ఈ బోర్డు చదువుతుంటే నాకు ఎప్పుడు నవ్వు వస్తుంది. ఈ బోర్డు గుర్తొస్తుంది అనమాట. నేను ప్రార్థనకి వెళ్ళి శుక్రవారం ప్రార్థనలో నేను ఎంతమంది వచ్చారు తెలిసిన? 1 తక్కువ 30, 29 మంది అంతమంది వచ్చారు. 29 మంది అంతమంది వచ్చారు. అంటే ఇంతమంది శుక్రవారం ఉపవాస ప్రార్థన చర్చిలో అంటే వాళ్ళు నో అంటారు అనమాట. ఆత్మీయ అభివృద్ధి గుడికి సంఘం అందరికీ ఆత్మీయ అభివృద్ధి కూడా మెట్రోలో పిల్లలు ఎవరో మరి వాళ్ళకి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి బీ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో ఏదో పడిపోతున్నారు. వదిలేయండి. దూరం నుంచి రావాలి, లోపల నుంచి రావాలి వాళ్ళు, వదిలేయండి. అందరూ నక్కపల్లి సరౌండింగ్లో ఉన్నారు. అందరూ కూడా రాజనగర్ కాలనీ దూరమా, సాయినగర్ కాలనీ దూరమా, లేకపోతే ఏంటిది వెంకటనగర్ కాలనీ దూరమా, ఏ కాలనీ దూరం మన చర్చికి కాదు, వాళ్ళ ఇంటికి. మన ఇంటికి అయితే అక్కడ ఏది ఆ వెల్కమ్ టీం ఉంటుంది కదా, అక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పాలా? ప్రైజ్ లార్డ్ చెప్పాలి. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా పద్ధతి పెట్టుకున్నాం. రాత్రి అలా నిలబడలేదు. సరే హడావులో మర్చిపోయాం. అక్కడ పెట్టి ఇలాగా వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అలా ఆయన ఒక్కరే వచ్చారు, అవి రాలేనట్టుంది. సైకాలజీ అండి ఇది. మీకెలా తెలుసు అంటే సైకాలజీ అంతే. ఆ వీధిలో చాలా రాలేదు, నీళ్ళు రాలేదు, దారిలో రాలేదు. కొంతమంది అయితే పొట్టలో దాచుకోలేక నువ్వు మా ప్రార్థన రాలేదు కదా, ఇది మొత్తం అలాంటి ఇంటికి అనేస్తున్నారు. ఇది ఎక్కడ పోవాలా బాబు? వస్తే వచ్చినంత, రాకపోయినంత నేను వదిలేస్తున్నాను. వస్తే వాళ్ళే లెక్క చెప్పుకుంటారు, రాకపోతే వాళ్ళే లెక్క చెప్పుకుంటారని నేను వదిలేస్తున్నాను. కానీ వాళ్ళైతే అడిగేస్తున్నారు మా అలాంటి ఇంటికి వస్తాం. నిజంగా అదేంటో దేవుడు ఎవరింటికి రానుకుంటారు చూసావా? వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేస్తారండి. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. రావాలి,
ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే దేవుడు నీకు మేలు చేశాడు. ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. అడ్జస్ట్ చేసుకో. పనులు అడ్జస్ట్ కాలేదని అనద్దు. అట్లయితే నా ఇంట్లో పనులు ఎట్లా పోతున్నాయి తెలిసినా అన్నీ పోగుపడిపోతుంటాయి. అగో నేను అలాగో ఆన్లైన్లో బతిమాలకున్నమ్మా ఎవరిని వచ్చి కొంచెం సాయం చేయండి అమ్మా అని మొన్న లక్ష్మి గారిని కొత్తపేట లక్ష్మి గారిని బతిమాలకున్నాను. దసరా సెలవులు 10 రోజులు ఇస్తే నా ఇంట్లో బూసులు దొరుకుకోలేదు తెలిసింది. నేను దసరా సెలవులు 10 రోజులు ఇస్తే ఏం చేసామండి ఇంట్లో అంటే ఏం లేదు. అప్పుడే బయట ప్రాంతం తగ్గింది. బయట ప్రాంతం అంటే ఎలా అంటే అలా వెళ్ళిపోతే కుదురుతుందా? దేవుడు మొదలు పెట్టుకోవాలి, వాక్యం తీసుకోవాలి. భూషులు దొరకలేదు అంతే. ఫ్యాన్ తిరుగుతుంటే మనమే పడిపోతుంది చెత్త. పక్కన తీసి ఏమీ తెలియనట్టు పక్కన పడి పట్టించుకోకూడదు. అలా ఉండిపోయాను నేను. ఆ తర్వాత ఆవిడ బతిమాలని తెప్పించుకున్నాను. ఎప్పుడు మొన్న స్కూల్ తెలిసిన తర్వాత ఇంకొక 4-5 బాధ్యతలు వచ్చేస్తే ఏం చేస్తావు? అడ్జస్ట్ చేస్తావు కదా ఆ రోజు. అట్లనే దేవుడి కొరకు శ్రమ పడాలి. ఇదే దేవుడు నీకు చేసే మేలులకు నువ్వు కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించడం అంటే ఆయన పాదాల దగ్గర ఉండటమే. దేవుడు ఒకసారి నాకు పాట ఇచ్చాడు, అది పాడి నేను ముగిస్తున్నాను. ఇచ్చిన జీవానికి బదులేమి ఇవ్వను, ఏమిచ్చి నీ రుణమునే తీర్చగలను. ఇచ్చిన జీవానికి బదులేమి ఇవ్వను, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. పిలిచిన వెంటనే పలుకుటకు వీలుగా, పిలిచిన వెంటనే పలుకుటకు వీలుగా, నీ పాదాల చెంత సాష్టాంగ పడెదను, నీ పాదాల చెంత సాష్టాంగ పడెదను. నువ్వు చేసిన మేలులలో అతి ఉన్నతమైనది సజీవుల లెక్కలలో నేనుండుటే కదా. నువ్వు చేసిన మేలులలో అతి ఉన్నతమైనది సజీవుల లెక్కలలో నేనుండుటే కదా. మృతులైన వారెవరు స్తుతించుట కుదరదుగా, సజీవుడనైన నాకే ఆ భాగ్యము దక్కెనుగా. మృతులైన వారెవరు స్తుతించుట కుదరదుగా, సజీవుడనైన నాకే ఆ భాగ్యము దక్కెనుగా. దేవుడు నాకు చెప్పాడు, సజీవు బతికున్నాను నాకే కదా భాగ్యం. చచ్చిన వాడికి ఆ భాగ్యం లేదు కదా. మరి నువ్వు చేసిన మేలులన్నింటిలో బేరేజ్ వేసి గ్రేడింగ్ ఇస్తే నాకు ఆయుష్యముడమే మొట్టమొదట మేలుగా కనిపిస్తుంది. అందుకే బతికున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నాను, నీ దగ్గర ఉన్నాను. ఇచ్చిన మేలులకి చేసిన మేలులకి నీకు బదులు ఏమేమను, నీకు తిరిగి ఏమేమనయ్యా. అదిగో పిలిస్తే అదిగోనైనా నేను ఇక్కడే ఉన్నానని చెప్పి నీ పాదాల దగ్గర ఉంటానయ్యా. మోకరించదు ప్రార్థన. నీకు చేసిన మేలు ఏంటి, మీరు తిరిగి దేవుడికి ఇచ్చేది ఏంటి? మోకరించండి ఒకసారి, మోకరించి తలుచుకోండి. చేసిన మేలులేంటి, నువ్వు తిరిగి దేవుడికి ఇచ్చేదేంటి? జ్ఞానంలో నమ్మకం ఉండక, నోటి వాక్కులో నమ్మకం ఉండక, ప్రార్థనలో నమ్మకం ఉండక, మందిరానికి వచ్చుటలో నమ్మకం ఉండక, ఇచ్చుటలో నమ్మకం ఉండక, ఆయన పాదాల దగ్గర సాగిన పడటంలో నమ్మకం ఉండక, యథార్థముగా హృదయంలో ఉండటం నమ్మకం ఉండక, ఆయన ఆలయంగా చేసుకున్న హృదయాలయాన్ని భ్రష్టు పట్టిస్తూ ఎలా? క్షమించే దేవుడు నీకు నాకు అండగా ఉండబట్టి కదా. మన పాపములను సిలువలో మోసిన నాదుడు మనకి అండగా ఉండబట్టే కదా. మన గొప్పతనం కాదు, మన జ్ఞానం అసలే కాదు, నా తెలివి కాదయ్యా, నా జ్ఞానం కాదయ్యా, కేవలం నీవు ఇచ్చిన కృపేనయ్యా అని అనాలి కదా. కృపకు తిరిగి క్రియ చూపించాలి కదా. కృపకు తిరిగి క్రియ చూపించాలి కదా. ఇతరుల బాధను పట్టించుకోవా, నీ బాధను దేవుడు తీస్తే. ఇతరుల కన్నీటిని పట్టించుకోవా, నీ కన్నీటిని దేవుడు తీస్తే. ఇతరుల క్షేమాన్ని పట్టించుకోవా, నీకు క్షేమం ఇస్తే. దేవుని సన్నిధిని పట్టించుకోవా, నీకు కార్యాలు జరిగిస్తే. అమ్మో
ఈరోజు నువ్వు చాలా సేఫ్ జోన్లో ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మన అపరాధములకు పాపములకు సమాధానం చెప్తున్నాడు. క్షమించమని కృపాకాలంలో కృప చూపిస్తున్నాడు. అయితే సేఫ్ జోన్లో ఉన్నావు, అంత మాత్రం చేత నీ గొప్పతనం అని అనుకోవద్దని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి, మీ సొంతంగా ప్రార్థించండి. దేవుని సన్నిధిలో ఒక నిమిషం గడపటం మంచిదే. సమయాన్ని చూసుకోండి. అయిపోయింది. విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ఎలా ఉన్నావో దేవునికి అప్పగించుకోండి. ఎలుగెత్తి ప్రార్థన చేసుకోండి. అయ్యా ఏంటి ఇది, నా పరిస్థితి ఏంటి? అయ్యా నువ్వు చెప్పినట్టే ఉన్నానయ్యా, వాక్యానికి సారంగా నేను ఉన్నానయ్యా, నా స్థితిలో నేను కృతజ్ఞత కలిగి ఉన్నాయా. మాసిదోనియా సంఘం గురించి పరిశుద్ధాత్ముడు వకాల్తా ఇస్తున్నాడు. ఆ సంఘం బహు పేదరికమైందని, ఇచ్చుటలో బహు మిన్నగా ఉంటుందని. ఎవరికి ఇవ్వాలి? దేవుని పేరట దేవుని కృతజ్ఞత ఏం చెల్లిస్తున్నావు? ఆయన ఇచ్చిన సంపాదనలో ఏం చేస్తున్నావు? ఆయన ఇచ్చిన ఆరోగ్యంలో ఏం చేస్తున్నావు? ఆయన ఇచ్చిన క్షేమంలో ఏం చేస్తున్నావు? ప్రార్థన చేద్దాం. మహాగరుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. విన్న వాక్యాన్ని బట్టి సంఘాన్ని దీవించు, ఆశీర్వదించు. వారికి చేసిన మేలులన్నింటినీ వ్యక్తిగతంగా వారికి వారు, కుటుంబపరంగా వారికి వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సందర్భానికి నీ దగ్గర సాగిలపడుతూ ఇచ్చిన దానికి తిరిగి ఏమి ఇవ్వాలో ఆలోచించుకుని ప్రభువా వారు నీ దగ్గరికి వచ్చుటలో ముందు రెగ్యులర్ అవ్వడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యం దొరికే ప్రతి తాగునినైనా వాళ్ళు పోగొట్టుకోకుండా కాపాడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. రానున్న రోజులలో ప్రభువా తండ్రి నాయన బహు గడ్డు కాలం వచ్చేస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర మరొక రాష్ట్రము కూడా మందిరాలలో కూడా వాక్యం చెప్పకూడదని చట్టం చేస్తున్నాయంటే నాయన. అటువంటి దౌర్భాగ్యం మాకు వస్తే బాబు అయ్యా ఎక్కడ కూడా వాక్యం వినిపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి వాక్యాలు వినబడుతున్న తావుల్ని అయ్యా తండ్రి నాయన వారికి చేసిన మేలుల్ని ఉపకారములను దృష్టిలో పెట్టుకొని అయ్యా తండ్రి నాయన వారి జీవితాలు వెసులుబాటు కలిగించుకుని నీ మందిరంలో సాగిన పరిస్థితి ప్రతి ఒక్కరికి చెప్పిన వాక్యం ప్రకారం నీవు ఏదైతే పరిశుద్ధాత్ముడా ఈ బలిపీఠం మీద చెప్తున్నావో ఆ వాక్యాన్ని బట్టి మేమందరము నాతో సహా అందరం లోబడి జీవించినట్టు సహాయం చేయయ్యా. నామానికి మహిమ తెచ్చుకోండి. పేతురు విషయంలో చెప్తున్నావు, కుటుంబాన్ని ఒకవైపు మరి సేవను ఒకవైపు వేసుకుని కావిడి నడిపించుకుంటూ అంటున్నాడు అని చెప్పాడు బాబు. తండ్రి నాయన నాయన నీవు చెప్పిన ప్రతి సంగతి మదిలో పెట్టుకోవడానికి సహాయం చేయండి, మర్చిపోకుండా ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్కు మా హృదయాలను మార్చేది కనుక అయ్యా తండ్రి దాన్ని మర్చిపోకుండా మాకు జ్ఞాపకం చేసి బాబు తండ్రి సహాయం అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. ఆయన నీకే వందనాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నాయన తండ్రి నాయన వాక్యానికి సాగిలపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికి ఇచ్చి ఎవరైతే అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో వారిని వారి జీవితాలను మంచి అర్పణలుగా తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.